గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురుకుల పాఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్స్ ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 3 రోజులుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు తిని తినక అతి తక్కువ జీతాలతో మేము పనిచేస్తూ బతుకుతున్నాము. మాకు ఉద్యోగాలు ఉంటాయని చెప్పి హామీ ఇచ్చిన మంత్రి గారే మాకు ఈరోజు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారంటే మేము ఎవరికి అడగాల? ఒక గిరిజన మంత్రిగా ఉండి ఈ గురుకులాల్లో దళితులు గిరిజనులు దాదాపు 70% మేము పనిచేస్తున్నామే. మరి మా గిరిజనుల గురించి, మా గిరిజన టీచర్ల గురించి ఆలోచన చేయకపోతే ఈ గిరిజన మంత్రి గారు ఎందుకున్నారని మేము ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాము. ఇది ఎంతవరకు న్యాయము? ఖచ్చితంగా మాకు ఏదైతే ఈ 700 మంది టీచర్లు బయట ఉన్నామో మాకందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 2000 ఇచ్చి మాకు స్కూల్కి పంపాలి. స్కూల్కి పంపుతేనే మేము ఇక్కడ నుంచి ఈ యొక్క నిరసన ఆపుతాము. లేకపోతే ఇక్కడ నుంచి ఈ యొక్క నిరసనని ఇంకా ఉద్ధృతం చేస్తాం తప్ప ఎక్కడ కూడా వెనకడికైతే వేయము. గతంలో 45 రోజులు చేశాము. ఈ అవసరమైతే ఇది ఇంకా ఒక 45 రోజులు చేసి దీని యొక్క మా హక్కులు ఏదైతే సాధించుకునే వరకు మేము వెనకడికైతే వేయము. మాకిప్పుడు శాలరీ లేని టైంలో ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుని అప్పులు చేసుకొని వచ్చి ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. కానీ మా మీద ఎవరు కనికరం చూపెట్టడం లేదు. మా మినిస్టర్ మేడం గారు కూడా నిన్న అపాయింట్మెంట్ ఇచ్చామన్నారు. కానీ మా లీడర్స్ ని కలవలేదు, మా సమస్యల గురించి తెలుసుకోలేదు. అలాగే మా సెక్రటరీ మేడం గారు పిలిచారు, కానీ 10 రోజులు 2 వారాలు అంటున్నారు. మమ్మల్ని మేమేం అడగడం లేదు సార్. రేపటి నుండి మమ్మల్ని స్కూల్ పంపించండి. మీరు ఎప్పటికి అడ్జస్ట్మెంట్ చేస్తారో చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.